యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుని హస్తము నా మీదకు వచ్చి నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను ఏం చేశాను, దింపాను. వాటి మధ్య ఇటు అటు నడిపించున్నాడు. చాలా అస్తారముగా ఉన్నాయి ఎముకలు. అదిగో ఆ లోయ అంతా కూడా ఎముకలతో నిండిపోయింది. అవి ఎక్కడ కూడా ఏమాత్రము కూడా జీవమలేనివిగా, నిర్జీవమైనవిగా, పూర్తిగా అవి సమూలముగా అవి ఆరిపోయినవి, ఎండిపోయినట్లుగా ఉన్నవి. ఇదిగో చెబుతున్నాడు, నరపుత్రుడా, ఇదిగో ఎండిపోయి జీవములేని నిర్జీవమైపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, ఇది నీకే తెలియను అని నేను అంటిని. చాలమ్మా, దేనికి స్తోత్రం. ఇదిగో ఎముకలన్నీ, పిల్లలందరూ ఒకసారి ఇలా రండి, పిల్లలందరూ ఇలా రండి, రండి రండి, నిలబడండి, కూర్చోండి, పడిపోండి, కిందన పడి ఉండండి. మీరు ఒకసారి పడండి, పడండి పడండి పడండి, అందరూ ఒకేలా కాదు, పడండి. మీకు అర్థమైందా? ఒరే చచ్చిపోయిన సేవలు ఎలా పడితే అలా పడండి. మీకు అర్థం అవ్వాలంటే ఇంకంతే. వినండి వినండి వినండి. ఇక్కడ కనబడుతున్నవి ఏంటంటే జీవము లేని ఎముకలు. ఏ ఎముకలు? ఎండిపోయిన ఎముకలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎండిపోయిన ఎముకలు, దాని అర్థము ఏంటి అంటే ఇక మా జీవితంలో ఏదీ లేదు, మా బ్రతుకు శూన్యము, నేను ఫెయిల్ అయిపోయాను, ఓడిపోయాను, ఇంక నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా పిల్లలు ఇంతే, నాకు ఎక్కడా విలువ లేదు, నేను దేనికి పనికిరాను, ఇక నేను దేని విషయంలో కూడా అన్ఫిట్ అయిపోయాను అని నిరాశతోనూ, కృంగిన స్థితిలోనూ, ఓడిపోయిన స్థితిలోనూ, నిర్జీవ స్థితిలోనూ, విలువలేని స్థితిలోనూ పడిన ఎముకలు ఇవి. హల్లెలూయా. తమ్ముళ్ళు, సహోదరులకు చెప్తున్నాను, ఒకవేళ నీవు ఎండిపోయిన వ్యక్తివి అవ్వచ్చు, కానీ ఆయన మరలా నిన్ను లేవనెత్తగలడు. పనికి రావు అనుకోవచ్చు, కానీ నీ కుటుంబంలో నిన్ను విలువలేని వానిగా చూడొచ్చు, నీ అన్నదమ్ములు నిన్ను పక్కన పెట్టవచ్చు, లేకపోతే నీ బంధువులు వీడు ఇంతేరా, తను ఇంతేరా అని నిన్ను పట్టించుకోలేనట్లు నిన్ను పక్కన పెట్టి వెళ్ళిపోతుంటే కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, నేను ఎవరికంటే ఇష్టము, నా దగ్గర ఉంటే అందరూ వచ్చినేమో, నా స్థితిలో ఉంది కనుకనే కదా నేను అందరి దృష్టిలో నేను లేనట్టుగా ఉన్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావైతే ఎండిపోయిన నీ జీవితంలో ఆయన కార్యము చేయడానికి సమర్థుడై ఉన్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్న ఎముకలు ప్రవక్త అయిన యెహెజ్కేలును తీసుకుని వెళ్ళి యెహెజ్కేలును నడిపించాడు, అటు ఇటు లోయ నిండా నడిపించాడు. అన్నీ ఎక్కడ చూసినా శక్తి లేని ఎముకలు. మేము ఓడిపోయామయ్యా, మేము పతనమైపోయామయ్యా, మా పిల్లలు, మా జీవితాలకి ఏ విలువ లేదయ్యా, మా స్థితి ఇంతేనయ్యా, మాకు ఏ రోజు మంచి రోజు రాదయ్యా అన్నట్లుగా ఎండిపోయిన స్థితిలో కనబడుతున్న ఎముకలేవి. ఈ మధ్యాహ్న సమయంలో నజరేతు సంఘములో ఒకవేళ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు ఎండిపోయిన వ్యక్తివైతే ఆయన దగ్గర నిన్ను మరలా సజీవముగా లేవనెత్తడానికి ఆయన శక్తిని నీలో పంపబోతున్నాడు. ఆయన పంపగలడు, ఆయన ఏమైనా చేయగలడు. పనికి రాని నిన్ను పనికొచ్చే శక్తి కలిగిన జనముగా ఆయన నిన్ను నిలబెట్టగలడు. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఎముకలు, కదలలేని ఎముకలు. ఈ ఎముక దగ్గరికి వెళ్తే రోగముతో పడిపోయిన ఎముకే, ఆ ఎముక దగ్గరికి వెళ్తే భవిష్యత్తులో ఎన్నో దెబ్బలు తిన్న ఎముకే, ఈ ఎముక దగ్గరికి వెళితే నేను ఏది పెట్టినా నష్టమైపోతున్న ఎముకే. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇదిగో నిర్జీవ స్థితిలో ఉన్న ఎముకలు ఇవి. దేనికి స్తోత్రం.
ఆత్మీయ జీవితాన్ని చూడాలి మనం. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయనకి అప్పచెప్పడం ప్రారంభిస్తున్నాడు యేసుకేలు. దేనికి స్తోత్రం. ప్రవక్తగా నేను ఏదైనా చేసేస్తానని అనలేదు. ప్రవక్తగా ఆయన అంటాడు కదా, ఎండిపోయిన ఎముకల దగ్గరికి దేవుడు తీసుకెళ్ళి తన ఆత్మ ద్వారా ఆయన నడిపించే ఆయన అంటాడు కదా, ఈ బ్రతుకుతాయా అనే క్వశ్చన్ మార్కు దేవుడు యేసుకేలుతో అంటున్నాడు. హల్లెలూయా. ఈ బ్రతుకుతాయా? సేవకు వచ్చిన కొత్త దినాల్లో చాలా కష్టమైపోయేది, చాలా ఇబ్బందులు అయ్యాయి. నిజానికి నేను చెప్తున్నాను, పిల్లలు 2 ఆడపిల్లలు ఎలా పెంచాలి, ఎలా చదివించాలి, ఎలా చేయాలి, నేను ఒక ఆలోచనకు వచ్చేవాడిని. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఫైనాన్షియల్గా వచ్చే ఆ అవసరతలను బట్టి సేవలో ప్రారంభంలో 2000 ఏమండి ఏ సంవత్సరం 1998 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. ఎన్నో ఇబ్బందుల మధ్యలో అప్పుడు ఇక చిన్న వ్యాపారం చేస్తూ వదిలిపెట్టాను. సేవ మీదే ఆ రోజు కొద్దిమంది జమ్మమ్మ గారు, తర్వాత అమ్మాయి గారు అని, తర్వాత ఇంకొక ఆవిడ జంగాల మామ ఒక ఆవిడ ఉండేది. వీళ్ళు ముగ్గురు, ఈ లోపల పిలుపు గారు కుటుంబము, ఈ చిన్న పరిచర్య ఇక్కడుండే కృపావరం గారు ఇక్కడ పరిచర్య చేయలేక వాళ్ళకున్న ప్రాపర్టీని బట్టి వాళ్ళ అమ్మగారు నాన్నగారు అప్పటికి వాళ్ళు బోళ్ళు ఆస్తిపరులు కాపులు, వాళ్ళు జగ్గంపేట దగ్గర మల్లిసాల నుంచి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి సేవకు వస్తే ఇక్కడున్న ఇబ్బందులను తట్టుకోలేక, ఇక్కడ ఉన్న పరిస్థితులను తట్టుకోలేక భార్య చెప్పింది, నువ్వు ఎక్కడుంటే నేను రాను, ఎక్కడుంటే నీకు నాకు ఎడబాటే అన్నంతగా పరిస్థితులు అయితే ఒక పక్క వాళ్ళు కూడా ఎవరే ఆస్తులు ఉన్నాయి, భూములు ఎవరు చూసుకుంటారని వాళ్ళ మాటలు ఇక్కడి నుంచి వారిని కదిలించేటప్పుడు ఆయన దీన్ని కొని అప్పుడు ఇక్కడికి 4-5 వస్తే వాళ్ళని పరిచర్యలో నేను అప్పటికి దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాను కాబట్టి ఈ స్థలాన్ని ఆయన అమ్మడం జరిగింది. దేనికి స్తోత్ర. దీన్ని అమ్మిన తర్వాత కొనడం జరిగింది. నాన్నగారు తీసుకున్నారు. వచ్చేవాళ్ళు 4-5 ఈ ఫ్యామిలీ. ఎంత వస్తుంది ఫైనాన్షియల్గా, ఏమొచ్చేస్తుంది? అప్పటికే కొత్త అయింది పెళ్ళయ్యి, అప్పటికే లోపల పెద్ద పాప పుట్టింది. ఎన్ని ఇబ్బందులకరమైనంటే కొన్నిసార్లు పాలు పట్టడానికి, పాలు కొనడానికి డబ్బులు లేక గెంజి పట్టిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. ఏం పట్టిన రోజులు? గెంజి పట్టిన రోజులు ఉన్నాయి. నీళ్ళలో పటికి బెల్లం వేసి పట్టిన రోజులు ఉన్నాయి. ఇద్దరికి ఒకేసారి మోషన్స్ పట్టుకుని, వామిటింగ్స్ పట్టుకుంటే ఈ ఇద్దరిని చిన్నపాపనేమో లాలం సత్యనారాయణ హాస్పిటల్లో జాయిన్ చేసాం, పెద్దదాన్నేమో పాపారాకు డాక్టర్ గారు ఉన్నారు, అక్కడ జాయిన్ చేసాం. ఏం చేయాలో తెలీదు, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది. దేవుడు ఆ సమయంలో ఎవరో చేతిలో ఉంటారో, ఎవరిని దేవుడు తీసుకుంటాడో తెలియని పరిస్థితుల్లో ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, ఎందుకంటే సేవకునిగా ఇంత ప్రాపర్టీ లేదు, ఏ రకమైన సహాయం లేదు, ఏ కొద్దిపాటి 30 రూపాయలు వచ్చాయి కానుక. హల్లెలూయా. ఆదివారం ప్రార్థన పెడితే అన్నీ వచ్చాయి, ఓ 30 రూపాయలు. బాగా అనుకోవాలనుకుంటే ఎప్పుడన్నా వస్తే అప్పుడు ఫంక్షన్లు ఇంత లేవు, 200 ఎంతో ఇచ్చేవారు. ఒకవేళ ఏదైనా ఒకవేళ ఆదివారం ఎక్కువ కానుకొస్తే 120 రూపాయలు వచ్చేది. దేనికి స్తోత్రం. ఇన్ని ఇబ్బందుల మధ్యలో నేను అనుకున్నాను, ఇక నేను పెంచలేను, చదివించలేను, ఏమీ చేయించలేను అనుకుని ఒక ఆలోచన ఉండేదండి. పక్కన ఫ్యాక్టరీ ఉంది, జీడి పిక్కల ఫ్యాక్టరీ. ఏ ఫ్యాక్టరీ చెప్పరే? పక్కన ఏ ఫ్యాక్టరీ ఉంది? జీడి పిక్కల ఫ్యాక్టరీ ఉంది. హై స్కూల్ చదువైన తర్వాత వీళ్ళు పంపిందాం అనుకున్నది ఎక్కడికంటే చెప్పరే? ఫైనాన్షియల్గా ఉన్న ఇబ్బందులను బట్టి ఇక తప్పదు, ఏ జీడి పిక్కల ఫ్యాక్టరీలో పంపుదాం, నేను పెళ్ళిళ్ళు చేసేంత శక్తి సామర్థ్యత నా దగ్గర లేదు, ఏ రకమైన ప్రాపర్టీ కూడా లేదు, ఒకవేళ దేవుని సేవ పేరు చెప్పి ఇక్కడికి వస్తే ఏమొస్తుంది, ఏముంది అనే నిరాశలు గుండా వెళ్ళినప్పుడు నా ప్రభు ఆ ఎముకలలో ఈరోజు నిలబెట్టిన శక్తినిచ్చాడు. చదివించడానికి సామర్థ్యత లేదనుకున్న ఆ చదువులో దాదాపు నేను లెక్క పెట్టుకుని చూస్తే అక్కడికి చదివించిన తర్వాత అక్కడంతా లెక్కేస్తే అది ఎంత అయిందో తెలియదు. కానీ నా దేవుడు 4.5 సంవత్సరాలు దాదాపుగా 8 లక్షల రూపాయలు, 10 లక్షల వరకు కూడా అటు మెడికల్గా కానీ, చదువు పరంగా కానీ, ఇన్ని పరంగా నేను అంటాను, ఈ ఎండిపోయిన ఎముకను ఆయన జీవముతో నడిపిస్తున్నాడు. ఈరోజు వరకు చెప్తున్నాను, నా బ్యాంకు, నా అకౌంట్ మీరు చూస్తే ఏ రోజుకు ఆ రోజు అప్డేట్లో నాకు ఎవరొకరు కానుక పంపుతూ ఉంటారు. దేనికి స్తోత్రం.
మొన్న చూశాను భాస్కర్ 4,500 కానుక పంపాడు. స్తోత్రం చెప్పండి. మొన్న చూశాను హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి, చెప్పాను కదా మొన్న పాప ఇక్కడికి వచ్చాడు. ఆ అబ్బాయి ప్రతి నెల దాదాపు ఒక 6-7 మాసాలు బట్టి ప్రతి నెల 1,500 రూపాయలు కానుక పంపుతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి నెల 1,500 కానుక పంపుతాడు. మొన్న ఎంత ఉంది అని చూస్తే నేను 3,000 రూపాయలు ఉంది. మళ్ళీ ఈరోజు నా యొక్క ఫోన్పేని చెక్ చేసుకుంటే 10,000 రూపాయలు చిల్లర, 9,000 రూపాయలు చిల్లర ఎంత ఉంది. దేనికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన నిన్ను జీవింపచేస్తాడంతే, ఆయన నిన్ను పోషిస్తాడంతే. కొందరు అడుగుతారు, మీ చర్చిలో అందరూ దశమ భాగాలు ఇస్తారు. నేను అంటాను, నా చర్చిలో దశమ భాగాలు ఇచ్చి వాళ్ళని పక్కన పెడితే నన్ను పోషించేవాడు ఖచ్చితంగా నా అక్కర తీరుస్తాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు దశమ భాగం ఇస్తున్నారు, అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకొక ఆయనకి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇంకో మాట చెప్పనా, నన్ను దేవుడు పిలిచాడు, ప్రభు కోసం సమర్పించుకున్నాను, దేవుని మీద ఆనుకున్నాను. ఆ రోజు ఆయనతో కమిట్మెంట్ చేశాను. చావు బ్రతుకుల మధ్యలో మరణపు అంచుల దగ్గరికి నేను వెళ్ళిపోతే, గ్యాస్ట్రిక్తో నా గుండె బరువు అయిపోతే, బండరాయి కట్టినట్టుగా అయిపోతే, అప్పటికే మా చిన్నాన్నలాళ్ళు, అదిగో మా మేనమామలాళ్ళు ఎక్కడికో రేకపల్లి కూడా వెళ్ళారు. వీడికి ఏదో చెడుపు చేశారు, వీడికి ఏదో బలహీనత, వీడికి ఏదో చేశారని. అప్పటికి ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో మందులు వాడాను, కానీ నా బలహీనత తగ్గలేదు. ఇంత తింటే వాంతి అయిపోయేది, ఇంత తింటే గుండెల్లోనూ ఉండిపోయినట్టుండేది. తిరగల రాయి వీపుకి కట్టేసి నన్ను ఎవరో బాధించున్నట్టుగా నా పరిస్థితి అయిపోయింది. మా చిన్నాన్నలు, మా మేనమామలు ఎంతగానో నా కోసం ఆ రోజు వాళ్ళు ప్రయాసపడ్డారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంతగానో నా కోసం వారు ఫైనాన్షియల్గా కానీ, డబ్బులు లేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళే విషయంలో కానీ వాళ్ళు ఎంతగానో నన్ను బలపరిచారు, ప్రోత్సహించారు. నా తండ్రి విషయంలో సపోర్ట్గా మా చిన్నాన్నలు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇన్ని ఇబ్బందుల మధ్యలో ఇక నాకు అనిపించింది, నేను ఈ రాత్రి చచ్చిపోతాను. ఏమవుతాను? ఎందుకంటే మందులు పనిచేస్తలేదు, ఎన్ని వేసుకున్నా బాధ అలాగే ఉండిపోయింది, గుండెలంతా బరువైపోయి. ఫైనల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా నాన్నగారు దేవుని కలిగి విశ్వాసంతో ఉన్న వాళ్ళకి లోక సంబంధంగా ఈ వ్యాపారాలు తిరుగుతున్నారు కాబట్టి ఎవడో వీడికి చెడుపు, ఏ చెడుపో చేశారు, ఏ చిల్లంగా చేశారు, అందుకే ఎన్ని మందులు వేసుకున్న ఈ రోగం తగ్గలేదు, ఎన్ని మందులు వేసుకున్నది మామూలుగానే ఉందనే ఆ యొక్క నిరుత్సాహంతో నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు. రేకపల్లి తీసుకెళ్లారు. ఆ రోజు స్ట్రైకు, పొద్దుట ఇక్కడ తెల్లవారుజామున బయలుదేరితే రిటర్న్ వచ్చేటప్పుడు ఏమీ లేవు. దాదాపుగా 17 కిలోమీటర్లు. ఏమండి, ఆడి దగ్గరికి తీసుకెళ్ళి ఆడేదో కందులా ఏదో మొత్తానికి పోగులు కట్టి అది చేసి నన్ను ఏదో చేయాలనుకున్నాడు. కానీ వాడిది ఏదో చెప్పాడు, వాడిది అయిపోయింది, వాడి డబ్బులు వాడు తీసుకున్నాడు. ఇక తిరిగి ప్రయాణంలో నర్సీపట్నం దాకా నడిచి వచ్చాం. ఏమీ లేవు. స్ట్రైకు నక్సలైట్లు బంద్ చేశారని ఆపేశారు, రవాణా అంతా మొత్తం ఆర్టీసీ ఆగిపోయింది. ఏమీ లేవు, ఆటోలు లేని కాలం అది, ఆటోలు లేవు. నడిచి రేకపల్లి మొదలుకొని నర్సీపట్నం వచ్చేదాకా నడుచుకొని వచ్చాం తెలుసా. అక్కడ తర్వాత ఏ వ్యాన్లో ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఎక్కి ఉంచాం. వాడు ఏదో ఇచ్చాడు, తాగాను. ఇక ఆ రాత్రి నా కళ్ళు పైకి వచ్చేస్తున్నాయి. అంటే విపరీతంగా వాడు ఏదో ఏరుమంది ఇచ్చాడు, తిన్నాను. ఇక అయిపోయింది నా చరిత్ర, ఇక అయిపోయింది అనుకుంటున్న సమయంలో ప్రభుతో చెప్పాను, ప్రభువా, నా తల్లిదండ్రులు మా తండ్రి సమర్పించుకున్నాడు నీ సేవకని, కానీ నేను నీకు లోబడలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీ మీద నేను ఆనుకుంటున్నాను, నువ్వు విడిపితే నా బ్రతుకు దినములను నీ సేవ చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకు దినములన్నీ నీ కోసం సాక్షిగా ఉంటానయ్యా. బ్రతుకు దినములన్నీ లాభమైన నష్టమైనా నేను విడిచిపెట్టనయ్యా. అది ఎంత కష్టమైనా సరే నీ కోసం నేను ప్రత్యేకించబడతానయ్యా అని ఆ రాత్రి ప్రభువు దగ్గర కన్నీరు కార్చి దేవుని అడుగుతూ ఉంటే ఆ రాత్రి దేవుని కృప నన్ను దర్శించింది. దేనికి స్తోత్రం. ఆ రాత్రి ప్రభువు నన్ను దర్శించాడు. అద్భుతం చెప్పనా, అప్పటికి ఎన్నోసార్లు పిఠాపురం డాక్టర్ దగ్గర తిరిగాను, కాకినాడ తిరిగాను, ఎక్కడెక్కడికో చూపించాను. కానీ ఇన్ని రిపోర్ట్లు అయ్యాయి.
ఒక్కొక్క రిపోర్టు నెలల తరబడి రిపోర్ట్లు చేసేవారు, వారానికి తరబడి రిపోర్ట్లు చేసేవారు. ఇన్ని రకాల రిపోర్ట్లు పట్టుకొని మళ్ళీ ఒకసారి పిఠాపురం దగ్గరికి వెళ్తే ముందు వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు విడుదల కలగలేదు, ముందు వెళ్ళినప్పుడు ఏమీ జరగలేదు. కాకినాడ ఎన్నో ఎండోస్కోపింగ్ గొట్టం పరీక్షలు మాటికి చేసినా సరే ప్రాబ్లం క్యూర్ అవ్వలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది పట్టుకుని నా సమర్పణ దేవుని దగ్గర అంగీకరించబడిన తర్వాత ఆయన నన్ను దర్శించిన తర్వాత 30 రూపాయల మందుతో దేవుడు నన్ను లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని వేలు? 100 కాదు, 1000 కాదు. ఏమండి ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే ఎండిపోయిన ఎముకను మీ మధ్య నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎండిపోయిన ఎముకను సజీవుల మధ్యలో నిలబెట్టి ఈరోజు నాలాగా ఎండిపోతున్న వారికి ఆయన జీవం ఇవ్వగలడు అని చెప్పడానికి మీ మధ్య సజీవునిగా నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎండిపోలేదా చెప్పండి. అప్పుడు ఎండిపోలేదా? ఎండిపోయిన ఎముకల మధ్యలో ఆయనకు అప్పచెప్పుతున్నాడు యేసుకేలు. దేనికి స్తోత్రం. యేసుకేలు నేను ప్రవక్తను కదా, నేను ఏదైనా శాసించి అయిపోతుంది కదా, నా మాట జరిగిపోతుంది కదా అంటవలేదు యేసుకేలు. అయ్యా అది నీకే తెలియను. స్తోత్రం. ఎవరికి తెలియను? అమలారా, మీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందా ప్రభువు దగ్గర పెట్టండి. ఏ నిర్ణయాలు సొంత నిర్ణయాలు తీసుకోకండి. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చిందా సొంత నిర్ణయాలతో మాట్లాడకండి, ప్రభు దగ్గర పెట్టండి. ఆయన నీకు ఆలోచన ఇచ్చి నీ కుటుంబాన్ని ఎండిపోనివ్వకుండా నిలబెట్టగలరు. ఎవరి వీళ్ళు? టైం అయిపోతుంది. ఎన్ని విషయాలు దేవుడు నడిపిస్తున్నాడు కానీ టైం అయిపోతుంది. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు కాదా? సామ్యేలు ఎక్కడున్నాడు? వచ్చాడా? మంగరాజు ఎక్కడున్నాడు? ఈరోజు మా పిల్లలు ఎక్కడున్నారు? తమ్ముళ్ళు ఎక్కడున్నారు? నేను అంటాను ఎండిపోయిన మన కుటుంబాలను ఆయన జీవముతో నింపి మనల్ని పచ్చగా నిలబెట్టుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎలా మరువగలనయ్యా, ఎలా మరువగలనయ్యా, చాలు. దేవునికి స్తోత్రం. నా హృదయము ఏం చెప్పాలి, ఇంకా చెప్పాలి. ఇంకా దేవుని కోసం ఏదైనా బలంగా మనం మారిపోవాలి. స్తోత్రం. ఎండిపోయిన ఎముకలను యేసుకేల్ మీరు చదివితే ప్రవచనం ఎత్తి చెప్పు. స్తోత్రం. ఏమని చెప్పు? ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో చెప్పు. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఎముకలు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను. చర్మముని కప్పి నరములనిచ్చి చర్మము మీ మీద కప్పెదను, మాంసమును మీ మీద పొదిగి చర్మమును మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని. దేవునికి స్తోత్రం. మీరు చూస్తే ఆయన ప్రవచనం ఎత్తి చెప్పుచుండగా అదిగో ఒక శబ్దం వస్తుందట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏమొస్తుంది చెప్పండి? ఎండిపోయిన ఎముకలలో ఎండిపోయిన చల్లారిపోయి నిర్జీవమైపోయి పాడైపోయి పనికి రాకుండా శిథిలమైపోయి నిన్ను ఎవ్వరు గుర్తించలేని స్థితిలో ఉన్న నిన్ను ఆయన శబ్దము చేసే వ్యక్తిగా మార్చేస్తున్నాడు. స్తోత్రం. ప్రవచిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలలో ఏమొచ్చిందట? గడ గడ గడమని ధ్వని ఒకటి పుట్టెను. ఎముకలు ఒకదానికొకటి కలుసుకొనెను. నరములను మాంసమును వాటి మీదకు వచ్చి వాటి మీద చర్మము కప్పి ఇదిగో వాటిలో జీవాత్మ ఇంకా లేదు గనుక
జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుగా. ఏమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచి. అప్పుడు మళ్ళా ఆయన చెప్తున్నాడట, ఈ ఎముకలకు ఇశ్రాయేలీలందరినీ చూపెడుతున్నాయి. ఇదిగో ఇప్పుడు అర్థం దేవుడు మరలా చెబుతున్నాడు. మా ఆశలు ఎండిపోయాయి, మా ఆశలు అరిగట్టిపోయాయి, ఇక మా జీవితాలు ఇంతే, మా కుటుంబం ఇంతే, నా పిల్లలు ఇంతే, నేను ఇంతే అని ఒకవేళ నువ్వు నిరాశపడుతుంటే ఇదిగో దేవునికి నిన్ను నీవుగా అప్పచెప్పుకుంటే ఆయన గొప్ప సైన్యముగా అనగా విలువైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. స్తోత్ర. 2 సంవత్సరాలు పిల్లలు చదివారు, మోజెస్ గారి పిల్లలు 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యారు. నీటిలో కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు కోచింగ్కి ఖర్చు పెట్టారు. ఫైనల్ మాకు దొరుకుతుందా, ఫైనల్ ఈ సంవత్సరం ఏమన్నా అవకాశం ఉంటుందా, ఫైనల్ 2 సంవత్సరాలు వీళ్ళని చదివించాను కానీ ఇక మళ్ళీ వీళ్ళ యొక్క ఆ రూట్ ఏమన్నా వీళ్ళు చదువుని మళ్ళీ సబ్జెక్ట్ని ఏమన్నా వీళ్ళ డిగ్రీలు మారుతాయేమో, ఇక ఎందుకంటే ఇందులో జరగదు, ఇందులో అవదేమో, ఇక ఇంతేనేమో అనుకుంటున్న పరిస్థితుల మధ్యలో నా దేవుడు ఈరోజు వైద్య చదువులో నిలబెట్టలేదా? స్తోత్రం చెప్పండి. ఎండిపోయిన ఆశలను చిగురింప ఒక తండ్రిగా ఆయన ఆశ అది. దేనికి స్తోత్రం. తండ్రిగా నా పిల్లలను నేను మెడికల్గా ఒక డాక్టర్లుగా నేను చదివితే భవిష్యత్తులో వాళ్ళు దేవుడు వారి పట్ల ఇంకా ఏ వైద్యములో వారిని ఉన్నతంగా చేస్తాడో నేను కనీసము వారిని చదివించగలనా సామర్థ్యం ఉందా? ఈరోజు వాళ్ళని గురించి చూస్తే 2వ సంవత్సరం ఇంకొక 4 రోజుల్లో పరీక్షలు ముగించుకుని తరుడీరికి రాబోతున్నారు. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీవు ఆయనకు అప్పచెప్పుకోవాలి. అర్థమైందా? ఎవరికి అప్పచెప్పుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వాక్యముని దివారాత్రులు ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన మాటను తూచా తప్పకుండా లోబడాలి. దేనికి స్తోత్రం. ఆయన మాటను నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ మాటను బట్టి మనము దేవుని యొక్క చిత్తములో నడిస్తే నీ కుటుంబంలో కొన్నిసార్లు ఏం లేస్తాయంటే అలలు రేగినా అలలు లేపబడినా నేను అంటాను నీ దేవుడు ఆ అలలను మరలా నెమ్మలపరుస్తాడు. స్తోత్ర. అలలో రేగిన ఎవరిని? అలలో రేగిన ఆయనే నిమ్మలపరుస్తాడు. అలలంటే ఏంటో తెలుసా? ఫైనాన్షియల్గా వచ్చే ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కావచ్చు, నీ పిల్లలు కొన్నిసార్లు దారి తప్పుతున్నారా, లోబడతో లేదా, వాళ్ళు ఒక స్థితిలోకి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నను పక్కన పెట్టేశారని అనుకుంటున్నారా? ఒకవేళ వాళ్ళని పక్కన పెట్టారని నువ్వు అనుకునే కంటే నీ ప్రార్థన చేయి, ప్రభువా అపవాది చేతిలో నా పిల్లలు పడకూడదని ప్రార్థన చేయి. స్తోత్రం. హల్లెలూయ. ఒక తల్లిగా తండ్రిగా ఇంకో మాట చెప్తున్నాను, యవనస్తులైన మన బిడ్డల మీద ఒకవేళ మనము ఎక్కువగా కోప్పడితే మన పిల్లల కోపం రాదా? చెప్పరే? నీకే అంత కోపం ఉంటే యవన కాలంలో ఉన్న బిడ్డల కోపం రాదా? మరి యవన కాలంలో ఉన్న బిడ్డలకు కోపం అంత అధికమైతే మనం వారి కోపాన్ని రేపడం కంటే దేవుని దగ్గర పెట్టడం మంచిది కదా. స్తోత్రం కలుగును గాక. ఎవరి దగ్గర పెట్టాలి? దేవుని దగ్గర పెట్టామా ఆ కెరటాలను, ఆ హోరు కెరటాలను, అధికముగా నిన్ను ముంచాలనుకున్న కెరటాలను దేవుడే నిమ్మలపరిచేస్తాడు. స్తోత్రం. దేవుడే నిమ్మలపరిచేస్తాడు. అందుకనే ఎవరికి అప్పచెప్పాలి? మీ ఆత్మలను ఎవరికి అప్పచెప్పుకోండి? దేవునికి అప్పచెప్పండి. ప్రార్థన ద్వారా ప్రభువుని అడగండి. ఈ ప్రార్థనలకి పోగొట్టుకోకండి. ఈ ఆలతో ఇంకొక 7 రోజులు, ఎన్ని రోజులు ఉన్నాయి? ఈ ఆలతోకి 7 రోజులు ఉన్నాయి. వచ్చే ఆదివారం, సోమవారం, మంగళవారంతో అయిపోతున్నాయి. ఒక్క మాట చెప్తున్నాను,
కొంచెం ఓపిక తెచ్చుకోండి. దేవుడి మిమ్మల్ని దీవించునగాక. సిద్ధపడి రండి, ఐక్యతతో కలిసి ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇక్కడ నిన్ను తక్కువగా చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది మనది ఒక కుటుంబం. ఆమెన్ చెప్పండి. ఆత్మీయ కుటుంబం. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు, మీ పిల్లలను వృద్ధిపరుస్తాడు. నిశ్చయముగా ఎండిన ఎముకలలో జీవమిచ్చి గొప్ప సైన్యముగా నిలబెట్టిన ఆ దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ దేవుడు నీ కుటుంబాన్ని ఈదులు పాలు చేయడానికి సాతానికి చోటివ్వడాయన. దేనికి స్తోత్రం. నిన్ను భద్రపరుస్తాడు, నీకు క్షేమం ఇస్తాడు. నువ్వు కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ ఆయన రెట్టింపు చేయబోతున్నాడు. ఉత్సాహ ఆనందములతో దేవుడు నింపబోతున్నాడు. చిన్న ప్రార్థన చేద్దామా? తలలు వంచండి. స్తోత్రములు తండ్రి.